తెలుగులో ఎంతో పాపులర్ అయిన తనుజ గౌడ సొంత రాష్ట్రం కర్ణాటక. కన్నడలో 6-5 = 2 దండే బాయ్స్ అనే సినిమాలో నటించింది తనుజ. ఆ తర్వాత అందాల రాక్షసి అనే తెలుగు సీరియల్‌లో చిన్న రోల్ చేసింది. తనుజ కర్ణాటకకు చెందిన అమ్మాయి. అక్కడనే కొన్ని సినిమాలు నటించింది. కొన్ని సీరియల్స్‌లో గూడా నటించింది. కాలక్రమేణా ఇక్కడికి హైదరాబాద్‌కి వచ్చింది. ఇక్కడ గూడా కొన్ని సీరియల్‌లలో నటించడం జరిగింది. కానీ తర్వాత అన్నపూర్ణ ప్రొడక్షన్‌లో జీ తెలుగులో ప్రసారమైన ముద్దమందారం సీరియల్ తనుజ కెరీర్‌కి బూస్ట్ ఇచ్చింది. తనుజ హీరోయిన్‌గా నటించిన ఈ సీరియల్ దాదాపు 1500 ఎపిసోడ్స్‌కి పైగా రన్ అయింది. పవన్ సాయి ఇందులో తనుజకి పేరుగా నటించాడు. ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైంది తనుజ. ఎక్కడ ముద్దమందారం అంటే ఒకప్పుడు ఎంతో ఫేమస్‌గా ఉండేది. ఎందుకంటే అది దాంట్లో ఆ కాన్సెప్ట్ అలా ఉండేది. నటీనటులు గూడా అలా నటించేవారు. అందులోనే నటిగా ప్రాముఖ్యత పొందింది తనూజ. అప్పటి నుండే తెలుగు ప్రేక్షకులకి కొంచెం దగ్గరైందని మనం చెప్పుకోవచ్చు. ముద్దమందారం తర్వాత తమిళ్‌లో 'శివ మనసులో శక్తి' అనే సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చింది. నెక్స్ట్ మళ్ళీ తెలుగులో 'అగ్ని పరీక్ష' సీరియల్ చేసింది. ఇక 'బిగ్ బాస్ 9'కి వచ్చే ముందు 'కుక్ విత్ జాతిరత్నాలు' షోలో కూడా తనుజ పార్టిసిపేట్ చేసింది. కర్ణాటక నుండి తెలుగులోకొచ్చి, తెలుగులో నుండి తమిళ్‌లోకెళ్ళి, మళ్ళీ తమిళ్‌లో నుండి తెలుగులోకి వచ్చి ఆహ్, చాలా సినిమాలు గాని, సీరియల్‌లో గాని నటించింది. 'బిగ్ బాస్' రాకముందు ఒక షోలో గూడా పార్టిసిపేట్ జేసింది. 'కుక్ విత్ జాతిరత్నాలు' అనే షోలో గూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పుడప్పుడు ఆహ్, ఏవైతే షోలు నడుస్తా ఉంటాయో అందులో గూడా వచ్చి కొంచెం తనకున్న ఏదైతే టాలెంట్ ఉందో అది నిరూపించుకోవడం జరుగుతుంది. 'బిగ్ బాస్' సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌లో టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్ అందరి పేరెంట్స్ వచ్చారు. కానీ రన్నర్ అప్‌గా నిలిచిన తనుజ తండ్రి మాత్రం కనిపించలేదు. తనుజ ఈ ప్రొఫెషన్‌లోకి రావడం ఆమె తండ్రికి ఇష్టం లేదు. ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా వచ్చింది. అప్పటి నుంచి తనూజతో ఆమె తండ్రి మాట్లాడడం లేదు. అయితే 'బిగ్ బాస్' టైటిల్ తీసుకొని వెళ్ళింది. ఇది నీ కూతురని గర్వంగా చెప్పాలని అనుకుంది తనుజ. కానీ ఆమె ఆశ నెరవేరలేదు.